పరశురాముడి గొడ్డలకి శ్రీకృష్ణుడి సుదర్శన చక్రానికి యుద్ధం జరిగితే ఏమవుతుందో మీకు తెలుసా? ఆ మహావిష్ణువు అవతారాలే ఒకరితో ఒకరు తలపడితే ఈ సృష్టి ఏమైపోతుందో మీకు తెలుసా? అసలు ఆ అంతు చిక్కని రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవైపు 21 సార్లు క్షత్రియ వంశాన్ని తుడిచిపెట్టిన మహావీరుడు పరశురాముడు. ఆయన కోపం మెరుపులా విరుచుకుపడుతుంది. కానీ ఆయన ఎదురుగా ఉన్నది సామాన్యుడు కాదు, కోటి సూర్యుల తేజస్సును ఉన్న ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు. యుద్ధం మొదలైతే ఆ దాటికి భూమి కంపిస్తుంది, ఆకాశం బద్దలవుతుంది. పరశురాముడు తన గొడ్డల్ని గురిపెడితే కృష్ణుడు ప్రశాంతమైన చిరునవ్వుతో తన సుదర్శన చక్రాన్ని సిద్ధం చేస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే ఒక ఊహించని వింత జరుగుతుంది. పరశురాముడు ఒక నిజాన్ని గ్రహిస్తాడు. తన ముందున్న కృష్ణుడు సాక్షాత్తు తాను ఆరాధించే పరమాత్మ అని తెలుసుకొని శాంతిస్తాడు. ఇక్కడ గెలుపు ఓటములు లేవు, ఎందుకంటే పరశురాముడిలో ఉన్న ఆత్మశక్తి, కృష్ణుడిలో ఉన్న పరమాత్మ శక్తి రెండూ ఒకటే. అంతిమంగా గెలిచేది ఆ మహావిష్ణువు తత్వం మాత్రమే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా.